అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ న్యూస్. నేను శ్రావణి. ఇప్పుడు మనం హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉన్నాం. మే 13న మనకి ఎంపీ ఎలక్షన్స్ జరగనున్నాయి. దాని కారణంగా ఇప్పుడు వివిధ పార్టీల నుంచి వివిధ మంది పోటీలు చేయబోతున్నారు. అందులో బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు, ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు అండ్ బీజేపీ నుంచి మాధవిలత గారు పోటీ చేయనున్నారు. ఇప్పుడు చాలా కాలం నుంచి ఇక్కడైతే ఎంఐఎం పార్టీ వాళ్ళదే పై చేయిగా ఉన్నది. ఇప్పుడు మనం జనాల యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మాధవిలత గారి మధ్యను అసదుద్దీన్ గారి మధ్యన చాలా పోటీ జరుగుతుంది. ఈ విరించి హాస్పిటల్స్ ఎండి అయిన మాధవిలత గారు ఇంతకుముందు వాళ్ళకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. మరి ప్రజలు మాధవిలత గారిని రాణిస్తారా, వాళ్ళ పాలనను చూడాలనుకుంటున్నారా, లేదా ఎంఐఎం తోటే కొనసాగించాలనుకుంటున్నారేదో తెలుసుకుందాం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఎంఐఎం వాళ్ళు రూల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? 50-50 ఉంది మేడం. ఎంఐఎం కార్డు లేకపోతే బీజేపీ మాధవిలత వచ్చింది కదా, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని బోగస్ ఓట్లు కూడా తీసేశారు కదా, ఛాన్సెస్ అయితే 50-50 ఉన్నాయి. చూడాలి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎంఐఎం పాలిస్తుంది కదా మీ ఇక్కడ ఓల్డ్ సిటీని, మీరు వాళ్ళ పాలనతోటి మీరు సంతృప్తి చెందారా? ఓకే, ప్రాబ్లం ఏం లేదండి, బాగానే ఉండే. ఆయన కూడా రెస్పాండ్ ఇస్తాడు, బాగానే ఉంది. మీకు అంటే అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయా? ఏమైనా పనులు కానీ, అంటే ఇప్పుడు వర్షాలు వస్తే ఇక్కడ మోస్ట్లీ ఏంటిదంటే ఈ రోడ్స్ అన్నీ డ్రైనేజ్ వాటర్తో నిండిపోవడం అలా ఉన్నాయి కదా, అది క్లియర్ చేయమని కానీ లేకపోతే ఏదైనా మీరు కోరడం జరిగిందా, వాళ్ళు చేయడం జరిగిందా? అట్లా కంప్లైంట్లు రేస్ చేస్తాం కదా, జిహెచ్ఎంసీలో రేస్ చేస్తే ఇమీడియట్లీ క్లోజ్ అయిపోతుంది. సో మీ ప్రకారంగానైతే మీకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని. అంటే మాధవిలత గారికి ఇంతకుముందు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, తను గెలుస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, ఆమె 3 years నుంచి చేస్తుందని మనకు తెలిసింది. చూడాలి, సోషల్ వర్కర్ కదా, చూడాలి. अब एमपी इलेक्शंस आ रहे हैं ना, आपकी तरफ से किसकी कौन सी पार्टी जीतने वाली है? हमारे तरफ से कांग्रेस जीतने वाली है। तो इतने सालों से एमआईएम पार्टी रूल कर रहे हैं ना, तो उसके बारे में क्या बोलना चाह रहे हैं आप? नहीं, एमआईएम भी आ सकती, लेकिन अब क्या कांग्रेस आना चाहिए। क्यों सोच रहे हैं आप कांग्रेस आते बोल के? अब ये स्टेट में तो कांग्रेस ही है ना, इसलिए जो है तो हम लोग सोच रहे कांग्रेस आएंगे। ओके, तो बहुत जने बोल रहे कि यहाँ पे एमआईएम का ही चलता है और फिर से भी एमआईएम ही आती है, तो आप क्या बोल रहे? एमआईएम एमपी में तो आपके कुछ चेंजेस होंगे, लेकिन आना तो चाहिए एमआईएम, लेकिन हम कांग्रेस पे भरोसा करे हुए हैं। ओके, एमआईएम पार्टी से असदुद्दीन है ना, उसने कुछ किया है क्या आपके लिए? हाँ, बहुत किया है, वही करते हैं इधर। तो बहुत किए तो अब अभी भी वही आना चाहिए था ना। एमआईएम को ही देंगे, लेकिन आएंगी अंदाजा कांग्रेस आएंगी जैसा दिख रहा है। हम तो देते हैं एमआईएम को ही, आती कांग्रेस, लेकिन ऐसा सोचने में आए। आपकी तरफ से कौन सी पार्टी जीतेगी, एमआईएम या बीजेपी? एमआईएम भी जीतेगी। तो माधवीलता ने बोल रही थी कि इतने दिनों से एमआईएम रूल कर रहे लेकिन कुछ फ़ायदा नहीं है बोल के बोल रहे। आप क्या बोलना चाह रहे हैं? डेवलपमेंट तो हो रहा है ना मैडम, अतराफ पूरा हो रहा है, इधर ओल्ड सिटी में भी होगा। अभी साहब बोले ना, अभी करेंगे डेवलपमेंट। अभी मेट्रो भी आ रहा है इधर, इंशाल्लाह असद साहब भी जीतेंगे। मेट्रो आया तो कारोबार में कुछ इफेक्ट पड़ेगा? नहीं, कारोबार और इंक्रेज होगा, बस ज़ाहिरी इंक्रेज तो होगा। अब बोल नहीं सकते क्या होगा आगे, कारोबार तो इंक्रेज होगा, इतना तो तय है। बीजेपी वाले इल्ज़ाम लगा रहे कि एमआईएम वाले 6 साल में कुछ डेवलपमेंट नहीं करे, पब्लिक को कुछ राहत नहीं दे सके। अतराफ में पूरा डेवलपमेंट आ रहा है, अब यहाँ पर भी आएगा, ओल्ड सिटी में भी आएगा डेवलपमेंट, साहब का कहना है, और होगा, वो तो तय है। डेवलपमेंट तो ज़रूरी है, होना चाहिए। तो एमआईएम इतने सालों से रूल कर रहे हैं ना, तो क्या क्या डेवलपमेंट हो गए, कुछ बता सकते क्या? अभी आप अतराफ में देखिए, आप यहाँ पे असरा हॉस्पिटल खुल गया, एक बहुत बड़ा हॉस्पिटल है हमारे लिए, सहूलत के लिए। कॉलेज वगैरह खुल गए हैं बहुत सारे, और अवेसी हॉस्पिटल खुल गया। आप पूरा अतराफ जो है ब्रिज वैसे आ रहे हैं, यहाँ पे शॉपिंग के लिए चार मीनार का ने जो है पूरा ट्रैफिक को रोक दिया गया, पैदल पूरा सर्वे कर रहे हैं। बहुत सारे चेंजेस आ रहे हैं और आएंगे भी चेंजेस।
సో ఇప్పుడు మనతో ఇంకొకరు ఉన్నారు, ఆ మేడం గారిని కూడా అడిగి తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు మే 13th రోజు మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీ ప్రకారంగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? హలో మేడం, సబితా మేడం, ఇది ఎంఐఎం గురించి చెప్తాను. ఎంఐఎం గురించి అంటే వాళ్ళు అందరికీ ప్రకారంగా అంతా సాయం చేశారు. అయితే షాదీ ముబారక్, ఇంకా బార్కస్ల కాలేజ్, ఇంకా గవర్నమెంట్ స్కూల్ అవన్నీ చేశారు, హెల్ప్ చేశారు. అవేసి హాస్పిటల్, అస్రా హాస్పిటల్లో. అందుకే ఆ ప్రకారంగా ఎంఐఎం గెలిస్తే పబ్లిక్కి చాలా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు. సో బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎంఐఎం ఉన్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పాలిస్తున్నా ఇక్కడ ఓల్డ్ సిటీలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు పాలిస్తున్న దగ్గర ఎలాంటి ఏంటి డెవలప్మెంట్ కానీ ఎలాంటిది ఏం జరగలేదు అని చెప్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? చాలా సపోర్ట్ అయింది, అట్లా ఏం లేదు. ఎంఐఎం అందరూ చూస్తున్నారు. షాదీ ముబారక్ అవన్నీ చేశారు. ఇంకా వస్తే కూడా మనకి ఇల్లులు అంటే మల్లాపూర్, అంటుకుంటా, బాలాపూర్ అవన్నీ స్టేట్ వస్తుంది, గ్రేటర్ హైదరాబాద్లో వచ్చేస్తుంది. దాని కూడా ఇంకా మనకి అంటే అవైలబుల్ ఉంటుంది, ఇంకా ఫెసిలిటీ ఉంటుంది అనుకుంటున్నారు. సో మాధవిలత గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాధవిలత గారు ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీకి ఆపోజిట్గా. కూడా బెస్టే, క్లెయిమ్ లేదు. వాళ్ళు కూడా మనకి అంటే ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనుకుంటున్నారు. మేడం బెస్టే మేడం. సో బెస్ట్ అంటున్నారు కదా, మరి ఒకవేళ బీజేపీ వాళ్ళే గెలిస్తే ఎంఐఎం వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకోగలుగుతారు అనుకుంటున్నారా? చూద్దాం పబ్లిక్ ఏమంటారు, ఎవరికి ఏమంటారు చూసి ఇస్తే బెటర్ है. सो अब मई 13th को एमपी इलेक्शंस हैं, यहाँ पे तो सिर्फ एमआईएम या बीजेपी का दोनों का नाम ही ले रहे, तो आपकी तरफ से कौन सी पार्टी जीतेगी? हमारा यही मानना है कि एमआईएम ही चाहेंगे यहाँ पर, बीजेपी कोई भी पार्टी का आदमी नहीं आ सकता. यहाँ सिर्फ असदुद्दीन अवैसी साहब ही आएंगे और उनके भाई अकबर साहब आएंगे. हम हमेशा से उनको ही वोट दिया और इंशाल्लाह उनको ही देंगे, क्योंकि हम बिकने वाले नहीं हैं, हम मोमिन हैं, मुसलमान हैं. तो हम मोमिन भाई को देंगे हमारे, चाहे उन्हें काम करो या ना करो. उनको हशर के मैदान में अल्लाह पकड़ेंगे अगर उन्हें कुछ करेंगे तो भी. हमारा ये मानना है कि वो पार्टी बेस्ट है. आप एमआईएम को जिताइए इंशाल्लाह. तो माधवीलता ने बोल रही कि एमआईएम पार्टी इतने सालों से रूल कर रहे लेकिन कुछ फ़ायदा नहीं है. और मैं ये मानना है मेरा कि बीजेपी पार्टी क्या कर रही है हमारे लिए, हमारे मोमिन भाइयों के लिए क्या कर रहे हैं. आज औरत बच्चियों का घर से बाहर निकलना मुश्किल हो जाता. हम कोई गैर औरत को नहीं उठा के देखते नज़र, मगर हमारी कौम के बच्चियों को नज़र उठा के देखते वो लोग. हमारी बहनों के साथ इज़्ज़त के साथ खेल लेते. अगर हम किसी को देखे करें तो हमारे को उंगली उठाते, हमारे पे केसेस बुक कर देते. हमारे पे क्यों केसेस बुक करते हैं? मुसलमान है बोलकर. हाँ, अगर अब ये देखिए बकरीद आने वाली है, हमारे को नाजायज़ के तकलीफ़ां देते, गाय पकड़ लेते, कर लेते, वो उसके ऊपर कौन उंगली उठाना बताइए आप. तो हिंदुओं के हिसाब से गाय एक उनकी देवता है, तो उस तरफ से उन लोग पकड़ रहे. जी हाँ, मगर हमारे इस्लाम धर्म में तो किसी को नाहक के कत्ल नहीं करना है, मगर हमारे को फ़र्ज़ कर दिए गई एक ज़ुबा करना है बोलकर. आप मिसाल के तौर पे आप जैसा कि इसको चाहते, जैसा आप मीडिया वाले हैं, ये मैक है, ये मैक है, आप इसको छोड़ के रह सकते नहीं रह सकते. तो वैसे इस्लाम धर्म में जो है कि अपनी जो पसंद की चीज़ है उसको कुर्बान करने का है. यानी अल्लाह से जो है, जैसा कि भगवान अल्लाह जिसको हम चाहते हैं उनके सामने वो चीज़ कुर्बान कर देते. हम मिडिल क्लास आदमी हैं, हम लोग ज़्यादा पढ़े लिखे नहीं है, इसलिए हम ज़्यादा मीडिया में नहीं आते. हम मीडिया से हटकर बात कर लेते कभी कभार किसी के सामने, किसी की हिम्मत नहीं होती मीडिया पे आने की. हमारा यही मानना है, बस हम जितने दफ़ा हम मुसलमान हिंदू मिलने की कोशिश करें इतना हमको अलग कर दिया गया, एक दूसरों के दिलों में नफ़रत डाल दिए. हाँ, अगर बच्चा पढ़ रहा है, अगर आप हिंदू है तो हम जॉब देंगे, अगर आप मुसलमान हैं तो जॉब नहीं देंगे. अगर आपकी दाढ़ी है तो आप दाढ़ी कटा देना, नमाज की टोपी आप पहनते, नमाज का वक्त होता तो जब वो बोलते कि नमाज को नहीं जाना. कई हमारे मस्जिदों को शहीद कर दिए, हम चुप बैठे. हमारे बहनों की इज़्ज़त के साथ खेल लिए, हम चुप बैठे. हम कब तक सब्र करेंगे बताइए आप दुनिया में रहे तक. हम अल्लाह की तरफ से सब्र कर रहे हैं. हमारा इस्लाम जंग को पसंद नहीं करता. हमारा इस्लाम जो है एक दूसरे को मिल बांट के रहना, एक दूसरे को खुशियाँ रहना, बल्कि हम यही सोचता हमारा इस्लाम. तो वैसी सोच हम रखने वाले, हमारा इस्लाम नहीं रखता, हम कैसा रखेंगे वैसी सोच बताइए. MBT अमजदुल्ला खान साहब हटे, क्यों हटे? उन्होंने भी इस वक्त में ठहर सकते थे MP इलेक्शन में, क्यों नहीं ठहरे बताइए आप लोग. यही वजह से ठहरे कि असद साहब है
इनके इन्हों हट गए तो फिर कोई भी नहीं रहता हमारे इसके बोल के हट गए उन्होंने भी। अगर अब बीजेपी आए तो हम आप जब ये बोल रहे ना कि हमको हिंदुस्तान के हिंदू लोगों से अलग कर रहे बोल के, अगर बीजेपी आ गए तो हम लोग मिलके रहना है तो नहीं नहीं नहीं, वो नहीं रहने वाले, कितना भी कोशिश कर लीजिए, इतने सालों से नहीं रहे लोग, आप क्या रहेंगे बताइए? आपकन क्या भरोसा है, आपकन क्या गारंटी है? इंसान कुछ भी अपने को पाने के लिए किसको भी खो देता, अपन उसके घर के माँ बाप को खो देता हूँ, नहीं किसी को पाने के लिए क्या भरोसा है? आप बताइए। आप तो मीडिया वाले कई जने मिलते, मेरे से अच्छे भी मिलते, मेरे से ख़राब भी मिलते, आपको क्या भरोसा है कि बीजेपी आपके साथ मिल के रहेंगी? बोल के बताइए। आप बोलिए, उन्होंने बोल रहे चलो हम आने के बाद ऐसा करेंगे वैसा करेंगे, बोले मोदी जी अमित शाह का बयान सुने, आप उन्होंने क्या बता रहे? हाँ बोलिए, आप क्या बोल रहे ना, सब कुछ ले लेंगे हम बोल के बोल रहे वो लोग, क्या भरोसा? इन लोगों को मुसलमान से इतनी तकलीफ़ है, वो लोग खाली मीठा बोलते, वो भी कब? इलेक्शन आने के टाइम पे ही बोलते, उससे इलेक्शन होने के बाद कहाँ चले जाते लोग? आपको पता है औरंगाबाद में या क्या बोलते हैं उसको, और एक को सही गाँव है ना, वो मुझे पता नहीं आ रहा, वहाँ पर भी मुसलमानों को गोश्त की दुकान बंद करा देने लगे, जैसा इलेक्शन जीत गए लोग वहाँ पर बंद करा देने लगे। तो बताइए आप, केसीआर साहब जो है मस्जिदों को शहीद करने लगे, आज उनकी हुकूमत है? नहीं है। क्यों? अगर उन्हें कोई भी रहो, चाहे हिंदू रहो मुसलमान रहो, सबके लिए एक धर्म के लिए सोचेंगे तो उसको ओढ़ डालेंगे। हमको भी हिम्मत आएंगी कि वो अच्छा आदमी है भाई, उसको दियो, उसका धर्म देख के मत दियो, उसके कामों को देख के ओढ़ दियो बोल के, उसको हिम्मत आती। हमारे अंदर ऐसी हिम्मत ही नहीं है कि उसको दे सके बीजेपी को, और इंशाल्लाह नहीं देंगे बीजेपी को। वो पैसे लेके खा के करके दे रहे सो ये लोग को। अब आपको पैसे दे रहे 4,000 रुपये, आप वोट डालो, आपकी पूरी फैमिली डालो बोलते, वो लोग डाल रहे। हम वैसे बिकने वालों में से नहीं है, इंशाल्लाह नहीं बिकेंगे हम, ये हमारा यही मानना है। हम यही मुसलमान पैगाम यही देना चाहते हैं मुसलमान बहनों को, मुसलमान भाइयों को, हिंदू भाइयों को, कि उसका मज़हब देख के मत दियो वोट, उसका काम देख के वोट दियो, क्योंकि आने वाले फ्यूचर में आपकी औलाद कुछ फ़ायदा होने वाला है, आपको नहीं होना। आप 4 दिन की ज़िंदगी है, 4 दिन अच्छे रहेंगे, 4 दिन बुरे रहेंगे, एक ना एक दिन मौत आके ही रहेंगे आपको अल्लाह को हिसाब देना है। मेरा यही मानना है कि అసదుద్దీన్ ఓవైసీ సాబ్కు ఓట్ దే దే। సో మనతో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారని। సో अब एमपी इलेक्शंस आ रहे ना, आपके हिसाब से कौन जीतेगा? असद साहब ही जीतेंगे। असद साहब से सामने माधवी लता भी कंपटीशन दे रही, तो माधवी लता के बारे में क्या बोलना चाह रहे हैं आप? अब उन्होंने क्या है भाई, नए हैं यहाँ पे हैदराबाद, इन्होंने क्या है 50 साल से है, उनके बाप दादा भी करे सो हैदराबाद के जयपन भी, और उसके यहाँ से पब्लिक उनको ज़्यादा लग करती इधर। तो माधवी लता ने बोल रही थी कि जब से एमआईएम पार्टी रूलिंग में है तो तब से कुछ फ़ायदा नहीं हुआ, तो आप क्या बोलना चाह रहे हो उसके बारे में? फ़ायदा हो नको, लेकिन असद साहब भी आते हैं यहाँ पर। क्यों ऐसा? असद साहब इज क्यों? उसको लाइक करते असद साहब को पब्लिक यहाँ की पूरी, तो कुछ काम नहीं करे तो भी पूरे करते असद साहब, आधी रात को बुलावा जाते असद साहब। ओके, ठीक है। अगर आपको कुछ डिफ़िकल्टीज हुई है तब आप उनसे मिलने की कोशिश करें और उसने मिला आपको? इनसे असद साहब फ़ोन करे तो अब भी आते, बोलो क्या सामने आपको फ़ोन करे तो आते असद साहब। ओके, असद साहब से ज़्यादा तो उनका छोटा भैया था अकबर। असद साहब थोड़ा आउट ऑफ में रहते हैं, खाली ఫోన్ करे तो आते दारुसलामకు। సో ఇప్పుడు మనకి ఇంకొకరు వచ్చారు, మనం పొద్దున్న నుంచి చూస్తున్నప్పటి నుంచి ఎవరిని అడిగినా కూడా ఎవరు సమాధానం చెప్పడానికి రెడీగా లేరు. ఒకవేళ అడిగినా కూడా వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది, మాధవిలత గారికి ఎలాంటి పొలిటికల్ కెరీర్ లేదు, వాళ్ళు ఎలా చేస్తారు అన్న దానిపై నమ్మకం లేదు, ఎంఐఎం అయితే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, మేము ఎంఐఎంకి సపోర్ట్ చేసామని అన్నారు. ఇప్పుడు మరొకరు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో జీ जी, आप एमपी इलेक्शंस आ रहे ना, आपकी तरफ से एमआईएम जीतेगा या बीजेपी जीतेगी? ऐसा तो कुछ नहीं, एमआईएम का कब्जा है यहाँ पे, और एमआईएम अच्छी तरीके से आ सकती है शहर के अंदर। इतने दिनों से एमआईएम यहाँ पे रूल कर रहे हैं ना, तो आपको कुछ तकलीफें हैं नहीं क्या? नहीं, कुछ भी नहीं है, वही पार्टी आएगी, ऐसा कुछ भी नहीं है। तो वो एमपी भी असदुद्दीन कभी यहाँ पे आके आप लोगों की आ सकते आप लोगों की कुछ डिमांड या कोई प्रॉब्लम है तो? यहाँ के काम अच्छे हैं और वो अच्छा करते हैं यहाँ पे, ऐसा कुछ भी नहीं है। तो माधवी लता के बारे में क्या बोलना चाह रहे हैं आप? मैं उनको पहचानती नहीं ना कोई भी, हम लोग पहली बार देख रहे हैं उनको इधर।
ఓకే ఠీక్ థ్యాంక్ సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే మనం ఇంతమంది జనాలను అడిగి చూసాం ఇక్కడ, కానీ మనకి ఇక్కడ ఎంతమందిని అడిగినా వినిపించేది ఒకే ఒక్క పేరు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ. సో మనకి ఇప్పుడు ఎవరైనా కూడా అడిగినా కానీ ఎవరైనా వేరే పార్టీ మనకి వస్తుందని చెప్పే సిచ్యువేషన్లో ఎవరు లేరు. మనకి ఒకటే మాట వినిపిస్తుంది ఏంటంటే ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. సో మనం 13th వరకు వెయిట్ చేసి చూడాలి ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేది. సో అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం. కెమెరామెన్ జాఫర్తో శ్రావణి, ఆర్టీవీ, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.